తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు గురువారం నుండి చేస్తున్న న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ కు గోకవరం జన సైనికులు మద్దతు తెలుపుతూ మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు 26,000 రూపాయలు, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలని, ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలు పెంచాలని, సర్వీస్లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం బీమా ఇవ్వాలని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని ప్రగడ ప్రభ, దోసపాటి సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోకవరం జన సైనికులు తుమ్ములు బుజ్జి, మొగల్ మురళి పాల్గొన్నారు. జగనన్న గారికి విన్నవించేది ఏంటంటే, మేము ఈరోజు సమ్మె 4వ రోజుకి చేరింది. ఈ సమ్మెలో మేము న్యాయపరమైన డిమాండ్లే కోరుతున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ సమ్మెలో ఇచ్చిన హామీల మేరకు మాకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు వేతనాలు ఇస్తానన్నారు. అవి ఇప్పటి వరకు అమలు చేయలేదు. అంతేకాదు మాకు సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలన్నారు. గ్రాట్యుటీ కూడా ఇవ్వట్లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగాము, అయ్యలేదు. అయితే మేమైతే కడుపు మండి రోడ్డు మీదకి వచ్చామండి. మా ఆవేదనను అర్థం చేసుకోవట్లేదు. అయితే ఇది ఇలా ఉంటుండగా బొబ్బుల ఎమ్మెల్యే గారు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మహిళల్ని అలా మాట్లాడడం అనేది ఆయనకి అది సంస్కారం కాదు. కాబట్టి ఆయన మహిళల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా చేత ఓట్లు వేసుకుని గెలిపించుకుని గెలిచిన ఎమ్మెల్యే ఈ రోజునే మా గురించి అంత నీచంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఎమ్మెల్యే గారికి మీకు ఇదే చెప్తున్నాం, నోటును అదుపులో ఉంచుకోండి. వైసీపీ కార్యకర్తలందరూ కూడా నోరు పారేసుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఎవరైతే గద్దెని ఎక్కించామో మేమే ఆలోచించుకుని కూడా మిమ్మల్ని గద్దె ఇచ్చే పరిస్థితి వస్తుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు అంటే ఏమనుకున్నారు, ఆడవాళ్ళతో పెట్టుకున్న రాజ్యాలు ఏమి కూడా రాజ్యాలే నాశనం అయిపోయాయి. నాకు ఫుడ్ మేము వెళ్ళే టైంకి అక్కడ స్టాక్ ఉండదు. ఆ స్టాక్ ఏదైనా అడిగితేనేమో వాళ్ళకి సమాధానం చెప్పరు. మళ్ళీ ఆ స్టాక్ ఉంది కదా, స్టాక్ అయిపోయే వరకు కూడా మాకైతే సరుకులు రావు. మేము ఏం చేయాలనేది మాకే అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం ఏంటో మాకే అగమ్యగోచరంగా ఉంది. ఏం చేయాలనుకుంటున్నారో ప్రభుత్వాన్ని దొంగ ప్రభుత్వంగా మార్చాలనుకుంటున్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టున్నాయండి. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గారి ఆదేశాల మేరకు గోకవరం మండలం జన సైనికులందరూ కూడా ఈ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు చేస్తున్న ఈ న్యాయమైన ఈ పోరాటానికి మద్దతు ప్రకటించడానికి జనసేన పార్టీ తరఫున మా జన సైనికులందరూ కలిసి వచ్చామండి. ఆడవాళ్ళను ఉసురుపెట్టి ఎవడ ఏం సాధించాడని చరిత్ర తెలుసుకోవాలని ఈ అధికార పార్టీకి మేము జనసేన పార్టీ నుంచి విన్నవించుకుంటున్నాం. ఈ న్యాయమైన కోరికలు మీరిచ్చిన హామీలే కదా, మీరు ఇస్తానన్న హామీలే కదా వాళ్ళు అడుగుతున్నారు. మీరు చెప్పనే వాళ్ళు అడగట్లేరు కదా. ఇన్నాళ్ళు లేనిది వాళ్ళ రోడ్డు ఎందుకు ఎక్కారు? మీరు ఇంకా ఇచ్చిన హామీలు మర్చిపోయారు. మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోయే రోజుల దగ్గరకు వచ్చేసినానే ఈ అక్క చెల్లెమ్మలు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పాటంశెట్టి సూర్యచంద్ర గారి నాయకత్వం. ఈరోజు గోకవరం మండలంలో మండలాఫీస్ దగ్గర మరి ఈ అంగన్వాడీ వర్కర్స్ చేసే సమ్మెలో జనసేన పార్టీ తరఫు నుంచి మీ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మా సూర్యచంద్ర గారు పిలుపు మేరకు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. రేపు మా సూర్యచంద్ర గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలుపుతారు. మరి 1948 భారత యాక్ట్ ప్రకారం వీళ్ళకి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే టీచర్లకు అయితే 26,000 నుంచి 28,000 దాకా కూడా ఇవ్వాలి. మరి వీటిలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా వీళ్ళని కప్పదాటులు దాటేస్తూ మరి ఎలక్షన్కి వెళ్తూ ఉన్నారు. మరి వీటిలన్నింటినీ కూడా పరిగణలో పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు వీళ్ళందరినీ కూడా బొర్రలు నిమిరి ముద్దులు పెట్టి ఈ రోజున మరి ఒంగోబెట్టి బుద్ధులు గుర్తూ ఉన్నారు. మరి ఇలాగా ఆడవారు ఉసురు పోసుకుని ఎన్నాళ్ళని మరి రాజ్యం నడుపుతారనుకుంటున్నారు. గతం చరిత్ర నుంచి కూడా చూస్తూ ఉంటే ఆడవారిని ఉసురు పోసుకుని ఏ రాజ్యం కూడా సుభిక్షంగా లేదు. మరి ఇన్నాళ్ళు అవుతూ ఉంది. మరి ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ తెలియజేస్తున్నాం. మనకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.